బాబాయ్ మీ పేరు? సుబ్బారావు అండి. సుబ్బారావు. ఇదే ఊరండి మీది? ఇదే ఊరు. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మరి కోతలు అయిపోయి మీ వడ్లు అమ్మేశారా? అమ్మేసామండి. ఎంతకు వచ్చినాయి వడ్లు? 1600 పడింది. 1600 పడ్డాయి. ఇప్పుడు డబ్బులు ఎన్ని రోజుల తర్వాత పడ్డాయండి మీరు అమ్మేసిన తర్వాత? 48 గంటల్లో పడ్డాయండి. 48 గంటల పడ్డాయి. పడిపోయినాయా మొత్తం? పడిపోయింది. మధ్యలో దళారులు ఎట్లా ఏదైనా సిస్టమ్ ఉందా? డైరెక్ట్ గా మీరే అమ్మేసుకున్నారు? డైరెక్ట్ గా ఇక్కడ ఆర్బీగా ద్వారా అమ్మేమండి. సంచులు సంచుల ద్వారాగా సంచులు వెళ్ళయ్యే ట్రాక్టర్ అన్ని వెళ్ళారని చేశారు. ట్రాక్టర్ కూడా వాళ్ళే పంపించారు. మీకేం ఖర్చు లేదు, జస్ట్ ఓన్లీ కోతకి మిషన్ కి మాత్రమే. కాటాకులు మేము పెట్టుకున్నాం, మా దాంట్లో పడతాయి అన్నారు. అవి కూడా మీ అకౌంట్ లో పడతాయి. ఓకే, ఇంతకు ముందు ఎట్లా పడేవి? ఎన్ని రోజుల తర్వాత పడేది బాబాయ్? తర్వాత 15 రోజుల తర్వాత పడేయండి. ఈ ప్రభుత్వంలో మాకు 24 గంటల్లో పడ్డాయండి. 48 గంటలు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇంతకు ముందు 10-15 రోజుల తర్వాత పడేవి అంటున్నారు మీరే డబ్బులు, ఇప్పుడు త్వరగా పడ్డాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ అందరికీ సర్దుబాటు చేసుకుంటాకి మిషన్ వాళ్ళకి కోత వాళ్ళకి వీళ్ళందరికీ ఇచ్చుకుంటాకి అవకాశం ఉందండి. అదే 15 రోజుల తర్వాత అంటే మళ్ళీ ఎక్కడో సార్ తీసుకొచ్చి పెట్టాలి, మామూలు ఎదిగా ఎవరికైనా కట్టుకుంటాం. ఇక మన డబ్బులు మనం 2 రోజులు అనేది గడువు కట్టుకుంటాక అవకాశం బాగుంది. అంటే నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవ్వట్లేదు ఇట్లా చెప్తున్నారు కదా, అసలు అనుకున్నారా మీరు ఇట్లా మనం మిల్లుకి పంపించిన త్వర? అనుకోలేదండి. డబ్బుల కోసం కాకుండా కానీ తొందరగా సేవ్ అవుతుంది. తోలికి వెళ్తాం ఇబ్బంది అండి. తోలిన తర్వాత సంచులు రావట్లేదు. తోలిన వెంటనే సంచులు కూడా వెళ్ళారని చేశారు. ట్రాక్టర్ అన్ని కూడా వెళ్ళాయని చేరిన తర్వాత మాయసీరు కూడా ఇక్కడ వెళ్ళదే, వాళ్ళు చూసిన దాని ప్రకారం వీళ్ళు కొట్టేశారు. ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? ఉందండి. యుగంధర్ గారు, ఇప్పుడు రైతు అండి మీరు, ఎట్లా ఉందండి ఇప్పుడు కోతలు అవుతున్నాయి, మిల్లులకు పంపిస్తున్నారు వడ్లు, ఎట్లా డబ్బులు ఎమ్మటే పడుతున్నాయా, ఏమైనా లేట్ అవుతుందా? పంపిస్తున్నారండి, డబ్బులు కూడా వెంటనే పడుతున్నాయి. శుక్రవారం వెళ్ళిన వాటికి సోమవారం డబ్బులు డ్రా చేసాం. అది విషయం. నిజమే కాకపోతే అబద్ధాలు అని చెప్పమని చెబుతా. అంటే మరీ 2 రోజుల్లోనే పడిపోతున్నాయా? నాడు వెళ్ళి వడ్లు సోమవారం బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాను. అది విషయం. ఎంత త్వరగా పడతాయనే డబ్బులు అనుకోవాలా చెప్పారు కానీ కొంచెం మరీ 2 రోజులు కాదులే, 4-5 రోజులు పట్టుద్ది అనుకున్నాం కానీ పర్లేదు, బాగా పడ్డాయి ప్రస్తుతానికైతే. గతంలో సంక్రాంతి వెళ్ళినంత వరకు కూడా పడేవి కాదు అని చెప్పి చాలా మంది రైతులు చెప్పేవారు కదా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. గతంలో ఇబ్బందులు పడ్డాం, వాస్తవం అది. అప్పుడు ఎన్ని రోజులకు పడేవి? ఒక్కోసారి 10 రోజులకు పడే, ఒక్కోసారి నెల ఆగిన రోజులు ఉన్నాయి. అంటే చాలా రకాలుగా కొంచెం లేటే అయ్యేది డబ్బులు. కానీ ప్రస్తుతం వాళ్ళైతే శుక్రవారం నాడు వెళ్తే సోమవారం డబ్బులు డ్రా చేసుకొచ్చాం. వెసులుబాటుగా ఉంది మాకు కూడా. ఇబ్బంది రైతు తన పంటను అమ్ముకోవడానికి కూడా వెసులుబాటుగా సింపుల్ గా ఉంది లేదని చెప్పేవారు. తను కట్టుకోవాల్సిన డబ్బులు కూడా మిషన్ వాళ్ళకి కానీ లేబర్కి కానీ దేనికైనా కట్టుకోవటానికి కూడా ఇప్పుడు 2 రోజులు ఆగమంటే ఎవరు వాళ్ళు ఆగుతారు కానీ 10 రోజులు ఆగమంటే ఎవరు ఆగరుగా. ఎవరి కాళ్ళకి ఎవరి ఖర్చులు వాళ్ళకి ఉంటాయి. మాకు ఇబ్బంది లేకుండా వెసులుబాటుగానే ఉంది. అది విషయం. అంటే గతంలో తన సొంత పండించిన పంటను కూడా అమ్ముకోవాలంటే ఈ క్రాప్ అని ఇవన్నీ చేస్తుంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండాలి, రైతు చాలా ఇబ్బందులు పడేవాడు గతంలో అని చెప్పి చెప్పేవారు. ఈ క్రాప్ చేస్తేనే కదా వెళ్తుంది, ఈ క్రాప్ చేయకుండా అటు వెళ్తలేదు. దానికి దీనికి ఏమి తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్రాప్ చేసిన తర్వాత ఇబ్బంది లేకుండా మాకు వచ్చిన ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారు, ఎప్పటికప్పుడు వెళ్తున్నాయి. అది విషయం. త్వరగా పడడం వల్ల అయితే రైతు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు 15 రోజులు ఆగాలి డబ్బులు రావటానికి. ఈ 15 రోజుల లోపల లేబర్ ఆగరు, మిషన్ అతను ఆగడు, ఎక్కడోసారి అప్పు తీసుకొచ్చి కట్టాలి. అట్ట కాకుండా 2 రోజులు ఆగమంటే ఎవరో వాళ్ళు ఆగుతారు కదా, వెంటనే కట్టేస్తున్నాం కదా. మిషన్ వాళ్ళు కూడా మాకు ఇదిగా ఉంటారు. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఇట్లా నడిస్తే మటుకు చాలా బాగుంటది. ఈ విధంగా నడిస్తే మటుకు అసలు ఇక ఇంతకన్నా చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతిఫలం దొరికింది అనుకుంటుంది. మరంతే కదా. ఇప్పుడు 2 రోజుల్లో డబ్బులు వస్తే ఇబ్బంది ఏముంది? ఇదే చెప్పే కదా, మాకుండే ఇబ్బందులు మాకుంటాయి. ఇప్పుడు కోత కోసే వాళ్ళకి వీళ్ళకి ఇది వరకంటే ఎక్కడోసారి అప్పు తీసుకొచ్చి కట్టాలి. ఇప్పుడు ఆ అప్పు తెచ్చే పరిస్థితి కాదు కదా, వెంటనే కట్టేస్తున్నాం కదా. ఇట్లా నడిస్తే అసలు ఇంతకన్నా సంతోషకరమైన విషయం అయితే ఇంకోటి ఉండదు. అది విషయం.